హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ మన్నించు ఓ ప్రేమ పార్ట్ 22 అండి. ఈ కథలోని ముద్ర భాగాలు చూడండి, వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఉల్లి కామెంట్ రాయండి అబ్బా. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? అరవింద్ కిల్లర్ అయిన ప్రమోద్ కోసం వెతుకుతూ ఉంటాడు. ప్రమోద్ తనకు తన తండ్రికి తన తల్లి వల్ల జరిగిన అన్యాయం అంతా కుముదతో చెప్తూ ఆడవారి మీద పగతోనే అలా తయారయ్యాను అంటూ చెబుతూ ఉంటే కుముద అతని తండ్రి గురించి అడగ్గా మౌనంగా ఆలోచిస్తున్న ప్రమోద్ కొద్దిసేపటికి కోపంతో ఆమెను చూస్తూ, నువ్వు నా నుంచి తప్పించుకోవడానికే నాతో ఇలా మాట్లాడుతున్నావు. నన్ను ఎమోషనల్గా వీక్గా తయారు చేయాలని చూస్తున్నావు. నీ ఆటలు నా దగ్గర సాగవు అంటూ ప్రమోద్ కుముద మీదకు కత్తి తీసుకొని పోబోతూ ఉండగా అరవింద్ మనుషులు ఆ రూమ్ చుట్టూ దిగిపోయారు. ఇంతలోనే అరవింద్ ఆ రూమ్ డోర్ని కాలితో బలంగా తన్నడంతో అది ఓపెన్ అయ్యింది. ఆ శబ్దానికి ప్రమోద్ వెనక్కి తిరిగి చూడగా అక్కడ అతని శరీరం మీదగా గన్స్ గురిపెట్టినట్లు బిల్లా సినిమాలో చివరి సీన్లో విలన్కి పింక్ కలర్ చుక్కలు ఎలా అయితే ఉంటాయో ప్రమోద్కి కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయి. ప్రమోద్ చేతిలో కత్తిని చూడగానే అరవింద్ ముందు అతని చేతి మీద షూట్ చేశాడు. దాంతో ఆ బాధను తట్టుకోలేక ప్రమోద్ కింద పడి విలవిలలాడుతూ ఉంటే వెంటనే అరవింద్ అతని దగ్గరికి వెళ్ళి కాలితో ఆ కత్తిని దూరంగా తన్ని ప్రమోద్ని కుక్కను కొట్టినట్లుగా కొడుతూ బాడీలో ప్రతి ఎముకను కూడా విరిగిపోయేలా చితక్కొట్టేశాడు. అలా కొట్టి అతనింక కదలలేడు అనే స్థితికి వచ్చేసరికే కొట్టడం ఆపేశాడు. అప్పటికే అక్కడ ఉన్న అరవింద్ మనుషుల్లో కొందరు కుముదను కుర్చీ నుంచి విడిపించడం, ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది. అరవింద్ ప్రమోద్ ముందు కుర్చీ వేసుకుని కూర్చొని అతని కళ్ళల్లోకి చూస్తూ, ఎరా, ఎవరికీ తెలియని స్థలం నాకెలా తెలిసింది అని పోలీసులు ఇక్కడికి ఎలా వచ్చారు అని ఆలోచిస్తున్నావా అంటే ప్రమోద్ ఒంట్లో ఉన్న ఓపికంతా కూడా కూడగట్టుకొని అవును అంటూ తన తలను ఊపుతూ ఉంటే అరవింద్ అతని ముఖం మీద ఉన్న మాస్క్ను చిన్నగా సరిచేసుకుంటూ, తెలివితేటలు ఎవ్వడబ్బా సొత్తు కాదురా. నువ్వు చేసిన ప్రతి హత్య కూడా నేను క్షుణ్ణంగా పరిశీలించా. నువ్వు హత్యలు చేసే విధానం ప్రకారం అమ్మాయిలను ఎప్పుడూ కూడా నువ్వు వేరే ప్లేస్లోనే చిత్రహింసలు చేసి వారి చివరి క్షణాలలో మాత్రమే నువ్వు కాలేజ్కి తీసుకుని పోయి ఒంట్లో ఓపిక లేని కనీసం కదలలేని స్థితిలో ఉన్న వారిని అక్కడ పైకి పంపించేస్తావు. అందుకనే నువ్వు నేరం చేసిన ప్రదేశంలో ఎక్కువగా ఎలాంటి పెనుగులాట కూడా లేదు. నువ్వు అలాంటి దారుణ స్థితిలో ఉన్న అమ్మాయిలను కాలేజ్కి తీసుకుని పోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు కాలేజ్కి దగ్గరలోనే ఉండాలి. అంటే నీకు సిటీలో ఉన్న సొంత ప్లాటే కాకుండా ఇక్కడ కూడా ఏదో ఒక ప్రాపర్టీ ఉండి తీరాలి. అప్పుడే కదా నువ్వు పోలీసులకు వారి చెకింగ్లో దొరకకుండా ఎంచక్కా కాలేజ్కి వచ్చేయగలవు. సో నేను ఆ దారిలో ఆలోచించా. పైగా కుముద ఫోన్ని నువ్వు స్విచ్ ఆఫ్ చేశావు, కానీ అది తీసుకొచ్చి మళ్ళా కాలేజ్ దగ్గరలోనే పడేసి అది తెలివిని చూపించావు. దానికి తోడు నువ్వు నీలిమ బాడీ దగ్గర కాపలా పెట్టిన నీ మనిషి నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఈ ప్లేస్లో ఉండి ఫోన్ మాట్లాడావు. సో నీలిమ ఫోన్ ద్వారా కాకపోయినా కుముద ఫోన్ ద్వారా కాకపోయినా నీ ఫోన్ ద్వారానే నేను నిన్ను ట్రాక్ చేశాను. సో నా అనుమానం నిజం. అందుకే నువ్వు ఇప్పుడు నా కాళ్ళ దగ్గర ఉన్నావు అంటూనే అరవింద్ తన మనుషుల వైపు తిరిగి ప్రమోద్ని అతని మనుషులకు అప్పజెప్పి ఈ కేసులో ధృవ ఇన్వాల్వ్ అయ్యాడని, ధృవనే ప్రమోద్ని పట్టుకున్నాడు అంటూ మీడియాకు తెలిసేలా చేయండి. నాకు ఈ టైంలో కొంచెం పబ్లిసిటీ కావాలి. మీడియా నా గురించి తెలుసుకోవడం కావాలి. దానికి నేను చెప్పిన ప్రకారం చేయండి అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా సరే అరవింద్ మనసులో మరొక ఆలోచన రన్ అవుతూ ఉంది. ఇప్పుడు నేను కార్తికేయ కేసుని డీల్ చేస్తున్నానని జనానికి తెలియాలి. అలాగే ఇప్పుడు ఈ మీడియాలో కొత్తగా నా పేరు వినిపించడం వల్ల వాళ్ళందరూ కూడా నా గురించి తెలుసుకోవడానికి
నా గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో నేను సాల్వ్ చేసిన కేసుల గురించి బాగా తెలుసుకుంటారు. కాబట్టి ఆ కేసులన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత కార్తికేయ కేసులో నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి జనానికి భిన్న అభిప్రాయాలు మొదలవుతాయి. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఏ కేసు తీసుకున్నా దాన్ని మధ్యలో వదిలిపెట్టింది లేదు. అలాగే ఆ కేసులో అన్యాయం గెలిచింది లేదు. కాబట్టే మీడియా వారు అతి ఉత్సాహంతో కార్తికేయ గురించి కూడా తెలుసుకోవడం మొదలు పెడతారు. ఆ కేసుల గురించి తిరగదోడుతూ ఉంటారు. ఆ సమయంలో మా నాన్న కాకపోయినా తనకు సాయం చేసిన వాళ్ళైనా సరే, లేదా ఇంకా ఆ కేసులో ఆధారాలు దగ్గరే ఉంచుకున్న వాళ్ళైనా సరే తప్పకుండా భయపడతారు. తప్పటడుగు వేస్తారు. దాంతో నాకు వాళ్ళు దొరికిపోతారు అంటూ ఆలోచించుకుంటూ అరవింద్ తన అభిప్రాయాన్ని తన పై ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్పగా వారు కూడా నీ గురించి మీడియాకు తెలిసేలా చేస్తాము అంటూ ఉంటే అరవింద్ మాత్రం సార్ కేవలం ధృవగానే తెలియజేయండి, నా ఫేస్ని కానీ నా ఐడెంటిటీని కానీ ఎవ్వరికీ చెప్పద్దు అనడంతో వారు కూడా సరే అన్నారు. అలా అరవింద్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తరువాత విశ్వనాథ్ తన సిబ్బందితో ఆ ప్లేస్కి వచ్చాడు. అక్కడ దీనస్థితిలో ఉన్న ప్రమోద్ని చూసి తన ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయి అతనికి. ఇంతలో అతనికి ఒక ఫోన్ రాగా అది మాట్లాడిన విశ్వనాథ్ మళ్ళీ తిరిగి ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే విశ్వనాథ్కి తన పై ఆఫీసర్ ఆ సమయంలో ఫోన్ చేసి ప్రమోద్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమని అతనికి ట్రీట్మెంట్ ఇప్పించమని ఆ తరువాత తనే స్వయంగా జైల్లో ఉంచి బాధ్యతలను తీసుకోమని అప్పగించాడు. దాంతో దాని గురించి ఆలోచిస్తూ చాలాసేపటి తర్వాత ఏ రాయి అయితే ఏమైంది, పళ్ళు రాళ్ళ కొట్టుకోవడానికి, ఎవరైతే ఏమైంది, నేను చేసిన నేరాల నుంచి బయటపడడానికి ఎవరో ఒకళ్ళు పైకి పోతే చాలు నాకు అనుకుంటూ విశ్వనాథ్ మనసులో ఓ ఆలోచన రాగానే అదే అమలు చేయాలని అనుకున్నాడు. దాంతో ప్రమోద్ని హాస్పిటల్కి తీసుకుని పోయాడు విశ్వనాథ్. మరోవైపు కుముద దొరకడంతో తన తండ్రి హ్యాపీగా ఫీల్ అవుతూ ఆమె దగ్గరికి వెళ్ళి కూతురికి వైద్యం చేపిస్తూ తనకు ఈ విషయంలో ఎంతగానో సాయం చేసిన మీడియా వారికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. అయితే ప్రమోద్ నేరస్తుడని తెలిసేసరికి ఆ కాలేజెస్ యాజమాన్యాలన్నీ కూడా షాక్ అయిపోయాయి. అలాగే విద్యార్థులు అందరూ కూడా మిశ్రమ భావాలతో ఉన్నారు ఆ సమయంలో. ఎందుకంటే వారిలో చాలామందికి ప్రమోద్ అలాంటి వాడు కాదు అనే నమ్మకం ఉంది ఇప్పటికీ కూడా. కానీ ధృవ మీడియాకు ఎప్పుడైతే ఆధారాలన్నీ ఇచ్చి రిలీజ్ చేయించాడో వారి మనసులలో చివరికి నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. మరోవైపు ఆద్య టీవీలో న్యూస్ అంతా చూస్తూ తన తండ్రి కేసుని కూడా ధృవానే ఎంక్వైరీ చేస్తున్నందుకు ఆమె సంతోషపడుతూ ఇంటికి వచ్చిన అరవింద్తో ప్రమోద్ని ధృవ అనే ఆఫీసర్ పట్టుకున్న విధానం అంతా చెబుతూ అతన్ని మెచ్చుకుంటూ మురిసిపోతూ తన తండ్రి కేసుని గురించి కూడా చెప్పగా అరవింద్కు ఆమెను మొదటిసారి అంత సంతోషంగా ఉండడం చూస్తూ ఉంటే అతనికి అయితే చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంది. అలా ఓ 2-3 రోజులు గడిచిన తరువాత కుముదను కలవడానికి హాస్పిటల్కి వెళ్ళింది ఆద్య. అక్కడ కుముదతో మాట్లాడి వచ్చిన దగ్గర నుంచి ఆద్య మనసులో లేదు. ఆమె మనసులో అంతా చాలా గందరగోళం ఏర్పడింది. ప్రతిసారి కూడా ఆమెకు కుముద మాటల గురించే ఆలోచనలు వస్తూ ఉన్నాయి. మరోవైపు విశ్వనాథ్ ప్రమోద్ కొంచెం కోలుకున్న తరువాత అతన్ని ఓ జైలుకు తీసుకుని పోతూ చూడు ప్రమోద్, నీకు ఆడవాళ్ళంటే పగ, నాకు ఆద్య అంటే పగ. అందుకు ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి మనిద్దరిలో కూడా. కానీ నీకు ఆద్య అంటే పడదని, పగని ధృవ మీడియాకు రిలీజ్ చేసిన ఆడియో టేప్స్ ద్వారా నాకు బాగా అర్థమైంది. కానీ ఇప్పుడు నువ్వు తన మీద పగ తీర్చుకునే సిచ్యువేషన్లో లేవు. నేను తన మీద పగ తీర్చుకోలేను. ఎందుకంటే అది నా కొడుకు భార్య, నా కోడలు. నేనేం చేసినా నా కొడుక్కి నా మీదే అనుమానం వస్తుంది. కానీ నేను చెప్పినట్లు నువ్వు చేస్తే మనిద్దరి పగ తీరుతుంది అంటూ విషయాన్ని సాగదీస్తూ ఉంటే ప్రమోద్ కోపంగా అతన్ని చూస్తూ చూడండి, విషయాన్ని సాగదీయద్దు. మీకు నా నుంచి ఏం కావాలో చెప్పండి అనగానే విశ్వనాథ్ ఇక సాగదీయకుండా విషయానికి వస్తూ చూడు, ఈ సమయంలో మనిద్దరం కూడా ఇప్పుడు దాన్ని ఏమీ చేయలేకపోయినా సరే దాన్ని జీవితాంతం బాధ పెట్టడానికి మన దగ్గర ఇంకో దారి ఉంది. దాని తండ్రి పెద్ద రౌడీ, నీకన్నా ఎక్కువగా క్రూరంగా ఘోరంగా మనుషులను పైకి పంపించేసి ఇప్పుడు జైల్లో ఉన్నాడు.
ఇప్పుడు నేను నిన్ను కూడా అదే జైలుకి తీసుకొని పోతున్నా. నువ్వు వాడిని లోపల లేపేసేయ్. దాంతో అది కుమిలి కుమిలి జీవితాంతం ఏడుస్తుంది. పైగా అది ఇంత కష్టపడి చదువుతున్న చదువు కూడా వేస్ట్ అయిపోతుంది. దానికంటూ ఇక ఈ భూమి మీద మిగిలి ఉన్న చివరి తోడు కూడా లేకుండా పోతుంది. అనాథగానే తయారవుతుంది. దాంతో మన పగ తీరుతుంది అంటే ప్రమోద్ నవ్వుతూ, అంతా బాగానే ఉంది. కానీ ఇంత చేయడం వల్ల నాకేంటి లాభం? జైలుకు వచ్చిన తర్వాత కూడా ఇంకా నేను మారలేదని ఈసారి ఏకంగా నాకు ఊరే వేస్తారు అనగానే విశ్వనాథ్ కొంచెం విశ్వనాథ్ కొంచెం ఆలోచించి, నువ్వు చేసిన నేరాలేవి మామూలువైతే కాదు. అందుకు నీకు శిక్ష కూడా దారుణంగానే పడుతుంది. పైగా నిన్ను జైల్లో ఒక కుక్క కంటే దారుణంగా చూస్తారు నీ తోటి ఖైదీలు. కానీ అదే ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్లు చేస్తే వీటన్నిటి నుంచి నువ్వు తప్పించుకునేలా నేను చేస్తా అంటూ ఉంటే ప్రమోద్ అయోమయంగా విశ్వనాథ్నే చూస్తూ ఉంటే విశ్వనాథ్ అతని అయోమయాన్ని గమనించి చిన్న నవ్వుతో అతన్ని చూస్తూ, నువ్వు చిన్నతనం నుండి మానసికంగా ఇబ్బంది పడ్డావని, నీకు మెంటల్ డిజార్డర్ ఉందని, అది రావడానికి కారణం మీ అమ్మేనని, ఆ కారణంగానే నువ్వు ఇలా ఆడవాళ్ళతో ప్రవర్తిస్తున్నావని ఇప్పుడు ఈ కేసుని నేను మలుపు తిప్పుతా. సో నీకు మెంటల్ డిజార్డర్ ఉండడం వల్ల దీన్ని స్పెషల్ కేసుగా కోర్టు తీసుకుంటారు. అలాగే నీకు అన్నీ బెస్ట్గా ఇవ్వడానికి చూస్తారు, వైద్యం అందిస్తారు, జైల్లో కూడా నిన్ను బాగా ట్రీట్ చేస్తారు అంటూ విశ్వనాథ్ చెబుతూ ఉంటే ప్రమోద్ విశ్వనాథ్నే చూస్తూ, నీకు నేనేమన్నా పిచ్చాడిలా కనిపించట్లేదు కదా, నువ్వు చెప్పింది అసలు జరగదు. కోర్టులతోనూ కేసులతోనూ పోలీసులతోనూ అంత మామూలుగా ఉండదు విషయం అంటుంటే విశ్వనాథ్ నవ్వుతూ, ఎందుకు జరగదు చెప్పు, ఎన్ని ఎగ్జాంపుల్స్ లేవు మన సిస్టంలో. ఓ 9 నెలల చిన్నారి తల్లి పొత్తిళ్లల్లో పనుకున్నప్పుడు ఆ పాపను తీసుకుపోయి పాప మీద కోరిక తీర్చుకొని లోకంలోనే లేకుండా చేసిన వాడికి ఎలాంటి శిక్ష వేశారు? వాడు మానసికంగా సరిగా లేడని, పైగా వాడిది అది మొదటి నేరం మాత్రమేనని కింద కోర్టులో వేసిన ఉరిశిక్షను పై కోర్టులో జైలు శిక్షగా మార్చలేదా? మైనర్లు అవ్వడమే కారణంగా, శవం దొరక్కపోవడం ఇంకొక కారణంగా వాళ్ళను కనీసం ఎలా శిక్షించాలో తెలియక కోర్టులు తలలు పట్టుకోవడం లేదా? ఇదంతా ఎందుకు అసలు? దేశాన్నే ఊపు ఊపిన బస్లో జరిగిన సంఘటనలో కేవలం 6 నెలల వయసు తక్కువ కారణంగా ఆ కేసులో మిగిలిన వారు చేసిన నేరానికి వేసిన శిక్ష అదే నేరం చేసిన వీడికి అమలు పరిచారా? లేదు కదా. పైగా వాడు జైల్లో వంట నేర్చుకుంటే వాణ్ణి జైలు నుంచి బయటికి పంపించేటప్పుడు వాడికి 10,000 డబ్బులిచ్చి వాణ్ణి చెఫ్గా తయారు చేసి మరీ బయటికి పంపించింది మన న్యాయ వ్యవస్థ. వాడిప్పుడు హాయిగా వంట మాస్టర్గా పనిచేసుకుంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే వేల కేసుల్లో లక్షల లొసుగులు, కానీ శిక్షలు అనుభవించింది మాత్రం పదుల సంఖ్యలో మాత్రం. ఇది మన భారతం. స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం అంటూ చెప్పుకునే భారతం. కానీ అవన్నీ బుక్స్లో రాసే రాతల్లో మాత్రమే ఉంటాయి, ఆచరణలో అస్సలు ఉండవు. కాబట్టి నువ్వు అస్సలు భయపడకు. నేను చెప్పిన పని చేస్తే జైల్లో నువ్వు ఒక విఐపిలా ఉండే ఏర్పాట్లను నేను చూసుకుంటా అంటూ విశ్వనాథ్ ప్రమోద్ మైండ్ అంతా వాష్ చేస్తూ ఉంటే ప్రమోద్ విశ్వనాథ్ మాటలకు చాలా ప్రభావితం అవుతూ ఉన్నాడు. ఇంకోవైపు కార్తికేయ కేసు కోర్టులో హీరింగ్కి వచ్చింది. అతని గురించి ఉన్న కేసుల గురించి, అతను చెప్పిన వివరాల గురించి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. మీడియా అదంతా ప్రతి విషయం కూడా కవర్ చేస్తూ ఉంది. ధృవ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, పైగా మీడియా ప్రతి విషయం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేలా చేయడంతో ఆ కేసులో మిశ్రమ స్పందనలు వస్తూ ఉన్నాయి ప్రజల నుంచి. ఇంకోవైపు పరీక్షలలో ఆద్య చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఉంది. ఇంకొన్ని రోజులలో ఆమె కల నెరవేరి ఆమె చేతికి లాయర్ పట్టా వస్తుంది అని ఆమె చాలా సంతోషంగా ఉంటే, ఇంతలోనే ఆమె బావ జైలు నుండి రిలీజ్ అయ్యాడు. అలా అవ్వడంతోనే ఆద్య పరీక్షలు రాస్తున్న కాలేజ్ దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున గొడవ చేయడం మొదలుపెట్టాడు. ఇంకోవైపు ప్రమోద్ని విశ్వనాథ్ కార్తికేయ పని కానించమంటూ ఒత్తిడి చేయడం మొదలు పెడుతూ ఉన్నాడు.
మరి ఈ కథలో తరువాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే కథ మీద ఒక చిన్న కన్నేసి ఉంచండబ్బా. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎలా ఉందో ఓ చిన్న కామెంట్ రాయండబ్బా. మరి ఇంకా ఉంటాను. బాయ్.